హౌ యూకే ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి అసలు యూకే అంటే లైక్ యూనో వాట్ ఈస్ ద జోగ్రఫికల్ థింగ్ అండి మన పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడుండే పరిస్థితుల్లో స్టూడెంట్స్కి అంతా కన్ఫ్యూషన్గా ఉంది ఏ కంట్రీ వెళ్ళాలని చెప్పి. ఈ ప్రజెంట్ సినారియోలో అమెరికాకి వెళ్ళడం బెనిఫిషియల్గా కానీ వయబుల్గా కానీ లేదు. యూకేలో పార్ట్ టైం జాబ్ మాత్రం డే 1 నుంచి లీగల్ అంటారు. యూఎస్లో అయితే మీకు పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్ అవుట్ సైడ్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది, పట్టుకుంటే డిపోర్ట్ చేస్తారు. యూకేలో ఇంకా ఆ ప్రాబ్లం లేదు, ఎక్కడన్నా వర్క్ చేసుకుంటాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 2 years ఉంటుంది, వేరే యూకేలో మాత్రం ఒక 1 yearలోనే కంప్లీట్ చేస్తారు. ఎంట్రీ రిక్వైర్మెంట్ సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అన్ని ఎగ్జామ్స్ అవసరం ఉండదు, జిఆర్ఈ అవసరం ఉండదు అది అంటారు. సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఎగ్జామ్? ఇంగ్లీష్ స్టాండర్డ్స్ మాత్రం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ హ్యావ్ దట్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంది అని ప్రూవ్ చేయాలంటే. యు ఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ డేస్. సో అది చాలా క్యూరియస్గా ఉందండి, అది ఎలా లైక్ యూనో, ఎందుకంటే రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ ఆయన స్వయంగా మీ నేటివ్ ప్లేస్లో ఉండి మిమ్మల్ని తన చాలా హై గ్రాటిట్యూడ్తో మాట్లాడారు. ఏంటంటే నాకు ఇంగ్లీష్ నేర్పించి రమేష్ గారు అని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాస్ భవానీ బుక్ సెంటర్ అనే పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందినవాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని, తర్వాత అప్పు తీర్చేవాడిని. పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా సిగ్గుగా టిమిడ్గా ఉండేవాడు. అంటే ఓ పని చేయి, నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది, రోజు రా అక్కడికి, వచ్చామంటే నీకు 250 రూపీస్ ఇస్తానని చెప్పాను. ఫస్ట్ ఇన్కమ్ అతనికి ఇచ్చింది నేను. ప్రపంచానికి ఎలా చేయాలి ఇలాంటివన్నీ చాలా మంచిగా ఉండేవి. సో ఆ విధంగా అతను ఆ ఏజ్లో, టెండర్ ఏజ్లో ఈ బుక్స్ అని చదవడం వల్ల అతని మైండ్ అప్పుడే మారిపోయింది. ఎప్పుడెప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా నా పేరు చెప్తుంటాడు. ఎస్ సార్, బాలకృష్ణ షో ఉంది కదా, అన్స్టాపబుల్ చెప్పాడు నా గురించి. ఆ టైంలో నాకు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేక, సరైన స్నేహితులకి ఇంటి పట్టున ఎక్కువ ఉండాల్సి వచ్చేది. చాలా డిప్రెషన్ లోనేవాడు. సో నాకు పుస్తకాలే స్నేహితులు. అలాగే నాకు ఒక నెల్లూరులో ఒక బుక్ సెంటర్ నడిపే, నాకంటే కొంచెం సీనియర్, ఆయనకు బుక్ షాప్ ఉండేది, భవానీ బుక్ సెంటర్ అని. అక్కడ ఆయన బుక్స్ ఇచ్చేవాళ్ళం. సో నేను వెళ్ళి కలవాలి, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ స్టేజ్లో, హై స్టేజ్లో ఉన్నాడు. మరి వెళ్తే మాత్రం